సంక్రాంతిలో పిండి వంటలు లేకుండానా? అయ్యో ఇదెక్కడ విడ్డూరం. పండగైనా సరే పిండి వంటలు లేకుండా ఆ పండగే కంప్లీట్ అవ్వదు. మీరేమంటారు చెప్పండి? మా ఆంధ్రాలో మాత్రం ప్రతి గడప గడప కూడా పిండి వంటలతో నిండిపోతుంది. అవే పిండి వంటలు ఇప్పుడు మనం కూడా చేద్దామా? ఇప్పుడెక్కడ అందరూ చేసుకుంటున్నారు చెప్పండి? నిజం మాట్లాడుకోవాలి కదా. ఆర్డర్ పెడితే 10 నిమిషాల్లో వస్తున్నాయి. కానీ మా చిన్నప్పటి నుంచి మాత్రం పండగ వచ్చిందంటే చాలు ఇంట్లో అమ్మమ్మ నానమ్మలు అందరూ ఒక చోట గ్యాదర్ అయి పిండి వంటలతో ఇల్లంతా కలకలా నిండిపోయేది. కానీ ఈ రోజుల్లో ఎవ్వరికి ఓపికే ఉండట్లేదు. కానీ ఆంధ్రాలో మాత్రం ఎవరు ఏ టైంలో బద్ధకం చూపించినా సరే సంక్రాంతి వస్తుందంటే మాత్రం ఎక్కడ లేని హుషారు వస్తుంది. ఓపిక లేని ముసలి వాళ్ళైనా సరే లేచి కూర్చుంటారు. ఎందుకు అనుకుంటున్నారా? ఆ పండగ ప్రత్యేకత. పండగ వస్తూ వస్తూ కూతుళ్ళని అల్లుళ్ళని సంవత్సరం అంతా దూరం ఉన్న కన్నబిడ్డల్ని దగ్గర చేస్తుంది కదా. అందుకే ఎక్కడ లేని ఓపిక తెచ్చుకొని మరి వాళ్ళ కోసం ఇన్ని పిండి వంటలు చేస్తూ ఉంటారు. నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను. కొంచెం చేయి కాలిందంతే. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. కట్టెల పొయ్యి మీద పిండి వంటలు చేస్తే దాని రుచే వేరబ్బా. మీతో మాట్లాడుతూనే మురుకులు వేసేసాను. ఆంధ్రాలో జంతికలని కూడా అంటారు. ఏ భాష అయితేనేముంది, టేస్ట్ మాత్రం ఒకటే కదా. ఒకటే కాదు, అరిసెలు బూరెలు అంటూ చాలానే వేస్తూ ఉంటారు. 3 రోజులు నా వీడియోస్ చూసారంటే సరిపోతుంది. ఈసారి సంక్రాంతికి ఆంధ్ర వెళ్ళలేదే అన్న బాధ లోటు 2 లేకుండా చేస్తాను.